పీసీఓడీలో ఏం ఫుడ్ తినాలి, పీసీఓడీలో ఏం ఫుడ్ తినవద్దు, రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, కామన్గా అడిగే క్వశ్చన్. హలో అండి, నేను డాక్టర్ జీ శ్వేత, గైనకాలజిస్ట్ ఫ్రమ్ జీడిమెట్ల. ఈరోజు పీసీఓడీలో అవాయిడ్ చేయాల్సిన 5 మెయిన్ సబ్స్టెన్సెస్ చూద్దాము. నెంబర్ 1 ఇస్ వైట్ రైస్ అండ్ వైట్ రైస్ డెరివేటివ్స్. సో వైట్ రైస్ నుంచి తయారైనది మనం ఏది తినకూడదు. మామూలుగా మధ్యాహ్నం పూట వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవడం బెటర్. అండ్ రైస్ నుంచి తయారైన ఇడ్లీ, దోశ, ఉప్మా అవన్నీ అవాయిడ్ చేయాలి. నెంబర్ 2 ఇస్ రిఫైన్డ్ ఫ్లవర్, అంటే మైదా అయితే మనకు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తుంది. సో మైదాకి ఎంత అర్లీగా ఫుల్ స్టాప్ పెడితే అంత బెటర్. నెంబర్ 3 ఇస్ వైట్ షుగర్ మన గ్లైసెమిక్ ఇండెక్స్ని చాలా పెంచుతుంది. మన ఇన్సులిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా, దాని షుగర్కి సంబంధించి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో అవాయిడ్ వైట్ షుగర్, దాని బదులు యూ కెన్ టేక్ బ్రౌన్ షుగర్ అండ్ జాగరీ. నెంబర్ 4 ఇస్ సాల్ట్ వల్ల వాటర్ రిటెన్షన్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, బీపీ కూడా పెరుగుద్ది. అండ్ నెంబర్ 5 ఇస్ వైట్ లైట్ తోటి కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ వస్తుంది. అది మెలటోనిన్ అనే హార్మోన్ని తగ్గిస్తుంది. సో వైట్ లైట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే బయట మనకు కనిపించే ఎల్ఈడి లైట్స్ ఆర్ మనం ఇంట్లో ఉన్నా కూడా వైట్ లైట్స్ ఎక్కువసేపు నిద్రపోకుండా ఎక్స్పోజ్ అవుతాయి కూడా పీసీఓడి ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ.